ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మనకి అదనంగా వాటర్ ఉండబోతుంది. సో ఎక్కడి నుంచి ఈ భయాలు సృష్టిస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ పోలవరం ఇంకా అవ్వలేదు కదా, వాటర్ రాలేదు కదా అంటే ఇంకా డేటా సెంటర్ కూడా అవ్వలేదు. డేటా సెంటర్ అయిన తర్వాతే కన్జంప్షన్ స్టార్ట్ అవుతుంది. సో పోలవరం అవ్వడము అది అవ్వడము సింక్ చేసుకునే వాటర్ అవైలబిలిటీ ఉంటుందనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. సో వాటర్ అవైలబిలిటీ ప్రాబ్లం కాదు. ఇంకో కొందరు అంటారు వాటర్ అవైలబిలిటీ ఉంది కదా అని వాడడం కరెక్ట్ కాదు అంటే, మనం వాడకపోతే అది ఎట్లాగో సముద్రం లోపలికి వెళ్తుంది. ఇంకో పాయింట్, ఇవాళ మనం సముద్రం దగ్గర ఎందుకు పెడుతున్నాము అంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రికమెండ్ చేసేది సముద్రం దగ్గర పెడితే సీ వాటర్ ని కూడా మీరు కన్వర్ట్ చేసుకుని దాన్ని కూడా కూలింగ్ కోసం వాడుకోవచ్చు అని. సో ఇవాళ మీరు అనేక దేశాల్లో, మీరు మిడిల్ ఈస్ట్ లో చాలా దేశాల్లో, ఇజ్రాయెల్, ఇవాళ మన దేశంలోనే బాంబేలో ఒక పెద్ద డీసాలినేషన్ ప్లాంట్ కడుతున్నారు. మనం కూడా విశాఖపట్నంలో డీసాలినేషన్ ప్లాంట్ మీద ఇవాళ స్టడీ చేస్తున్నాం. డీసాలినేషన్ అంటే ఏంటి? సముద్రపు నీళ్ళని తీసుకుని దాన్ని మనము కన్వర్ట్ చేసి దాంట్లో ఉప్పు మిగతా అన్ని తీసేస్తే అది ఫ్రెష్ వాటర్ గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవాళ డీసాలినేషన్ ప్లాంట్ పుడిమడకలో 100 MLD ప్లాంట్ పెట్టడానికి ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ ఒక ప్రతిపాదన జరుగుతుంది. అది పెట్టుబడి ఇంకెవరో పెడతారు, మనం పెట్టము. పెట్టుబడి పెట్టి మనకు అమ్ముతారు వాటర్ ని. ఆ వాటర్ ని మనము ఇండస్ట్రియల్ కన్స్యూమర్స్ కి సప్లై చేస్తాం అవసరం ఉంటే. మనం ఎందుకు అది పెడుతున్నాము మీరు అడగచ్చు. మీకు 580 MLD పోలవరం వచ్చిన తర్వాత మిగిలిపోతుంది కదా, మీరు డీసాలినేషన్ ఎందుకు పెడుతున్నారు అని. ఎందుకు అంటే మనకి సంవత్సరంలో 12 నెలల్లో ఒకవేళ ఒక సంవత్సరం వర్షం సరిగ్గా పడకపోయినా, లేకపోతే ఒకవేళ మనకి వాటర్ ఆ నెలలో సరిగ్గా ఫ్లో అవ్వకపోయినా, షార్టేజ్ ఉండకూడదు, మనకి కంటిన్యూస్ గా ఉండాలని డీసాలినేషన్ ప్లాంట్ కూడా ఇవాళ నగరంలో జీవీఎంసీ ప్లాన్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే వాటర్ అయిపోతుంది లేకపోతే సిటిజన్స్ కి వాటర్ ఉండదు అనేది కంప్లీట్ గా దుష్ప్రచారం. నెక్స్ట్ పవర్ సప్లై. పవర్ సప్లై మా ఇవాళ సిటీ అంతా కలిపి 1.5-2 GW కన్జ్యూమ్ చేస్తుంది. ఈ డేటా సెంటర్ ఒకటే 1 GW కన్జ్యూమ్ చేస్తే ఎట్లా అని ఇప్పుడు ఒకటే అడుగుతున్నానండి. మీరు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉదాహరణలు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇబ్బంది అవుతుంది, ఈ దేశంలో ఇబ్బంది అవుతుంది అంటే, ఇంకో రాష్ట్రము వాళ్ళ వాటర్ ప్లానింగ్, వాళ్ళ పవర్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పనిష్ చేయాలి? మీరు చూస్తే చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో వాళ్ళు కొత్తగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కట్టట్లేదు. చాలా దేశాల్లో వాళ్ళ ఎనర్జీ మనం కట్టే స్పీడ్ లో వాళ్ళు కట్టట్లేదు. వాళ్ళు కట్టనప్పుడు, మనం కట్టినప్పుడు మనం ముందుకెళ్తాము, వాళ్ళు వెళ్ళకపోతే మన ఎందుకు పనిష్ చేయాలి? ఎవడు వెళ్ళట్లేదు కాబట్టి నువ్వు కూడా ముందుకెళ్ళొద్దు, నువ్వు కూడా వెనకాలే ఉండు అంటే ఇదేం ఆలోచన? భారతదేశంలో నిన్న లాస్ట్ ఇయర్ 50 GW ఎనర్జీ పెట్టారు. అంటే ఈ డేటా సెంటర్ 1 GW లేకపోతే 2 GW అనుకోండి, కొందరు అంటారు. 50 GW దేశంలో ఒక్క సంవత్సరంలో యాడ్ చేశారు. మన రాష్ట్రంలో 2029-2030 లోపల మన రాష్ట్రం మాత్రమే ఇంకో 50 GW మన రాష్ట్రంలోనే 5 సంవత్సరాల్లో రాబోతుంది అనేది, 4 సంవత్సరాల్లో రాబోతుంది అనేది మన అంచనా. ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ ఇనాగరేషన్ 50 GW వస్తే దాంట్లో డేటా సెంటర్స్ 2-3 GW కన్జ్యూమ్ చేస్తే మన పవర్ ప్లాంట్లు పెడితే ఎవడో కన్జ్యూమ్ చేయాలి కదండి. అయితే పవర్ ప్లాంట్లు పెట్టేసి కన్జ్యూమ్ చేయకపోతే పవర్ ప్లాంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ పెట్టుబడులు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ పవర్ ప్లాంట్లు? ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకుంది వాళ్ళకి నమ్మకం? మీరు మీ స్టేట్ ని ఇండస్ట్రియలైజ్ చేస్తున్నారు, మీరు పవర్ ప్లాంట్స్ పెడితే మాకు కన్జ్యూమ్ చేసే కస్టమర్ కూడా ఉంటాడు కాబట్టి పెడతాడు. ఎవడైనా కస్టమర్ లేకపోతే పవర్ ప్లాంట్ ఇక్కడ ఎవడు పెడతాడు? సో మీరన్నట్టే ఒక ఇల్లు పెద్ద పవర్ కన్జ్యూమ్ చేయట్లేదు, సిటీ అంతా కలిపి 1.5-2 GW ఇవాళ కన్జ్యూమ్ చేస్తుంది అంటే ఇళ్లల్లో, నేను ఫ్యాక్టరీస్ కౌంట్ చేయట్లే, ఇళ్లల్లో 1.5-2. అందుకే ఫ్యాక్టరీస్ కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టే మనం ఇవాళ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, డేటా సెంటర్స్, ఈ రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకొస్తున్నాం. సో ఎనర్జీ మేనేజ్మెంట్ కి ఇవాళ మీరు చూస్తే ఇక్కడ నాకు డేటా ఉంది. మనకి పీక్ లోడ్ అంటే అది రెగ్యులర్ గా వాటర్ కానీ అంతా కలిపి 700 MVA పీక్ లోడ్. అంటే రోజులో 24 hours పీక్ లోడ్ వెళ్ళదు, కొన్ని నిమిషాలు వెళ్ళొచ్చు, 1 గంట వెళ్ళొచ్చు. దానికోసం కూడా మనం ఏంటంటే పవర్ లైన్లు సపోర్టింగ్ గా ఉండేటట్టు మనము బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఈ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ నుంచి రావాలి అని ఒక గ్లోబల్ మ్యాండేట్ ఉంది. సో ఆ విధంగా మనము
ఎనర్జీ కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా మనము ప్లాన్ చేసుకుంటున్నాము. అవసరం అయితే సర్టన్ కెపాసిటీ మించి ఎవరన్నా ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంటే వాళ్ళకి సొంత పవర్ యూటిలిటీ లైసెన్స్ ఇచ్చి ఆ ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళే సక్రమంగా చేసుకోవాలని చెప్తున్నాం. 3, పర్యావరణానికి ఇంపాక్ట్ ఏంటి అంటే 2 కారణాలు. ఒకటి, కొన్ని ల్యాండ్లో వాళ్ళు చెట్లు తీసేస్తున్నారు, ఎన్వైరన్మెంటల్ పర్మిషన్ లేదు అనేది ఒక దుష్ప్రచారం. 2, ఈ డేటా సెంటర్స్ రావడం వల్ల వేడి పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే మనకున్న ఈ 3 సైట్లలో ఎక్కడెక్కడైనా మనం ట్రీస్ తీస్తుంటే ఫస్ట్ ట్రీస్ తీయడానికి మనము ఇక్కడ లోకల్ పర్మిషన్ తీసుకుని చేస్తాం. రేపు ఫ్యాక్టరీ కట్టడానికి మనకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలి. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మనకు ఆల్రెడీ 3 సైట్లకి మనకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి తర్లువాడ, రాంబిల్లి లొకేషన్స్ కి 18th April 2026లో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ముడ్సర్లో అడవివరం సైట్ కి 10th June కి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని ఎందుకు అంటున్నారు? దీంట్లో ఏదో తప్పు జరిగింది అంటే ఒక ప్రభుత్వము సక్రమంగా ఫాస్ట్ గా పనిచేస్తే కూడా ప్రజలకు ఇబ్బందేనా? కొన్ని ప్రభుత్వాలు చేయవు, నేను ఒప్పుకుంటాను. అందరు ప్రభుత్వ అధికారులు ఫాస్ట్ గా పనిచేయకపోవచ్చు, అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ రాష్ట్రంలో నాయకత్వం ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని 2 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతున్నాము. అన్ని ఇప్పుడు ప్రతి ఒక్కటి మనము ఏంటి అంటే, మీరు మొన్నే నారా లోకేష్ గారు కూడా వచ్చి మాట్లాడారు. మనం ఇక్కడ లైట్ ఫైటర్ జెట్ ఆంధ్రప్రదేశ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని కన్విన్స్ చేసుకుని డిఫెన్స్ మినిస్ట్రీని పెడతాం. అది మాట్లాడినప్పటి నుంచి గ్రౌండ్ బ్రేకింగ్ కి 36 రోజుల్లో చేశారు. అంటే ఫాస్ట్ గా చేయడం కూడా ఒక పనిష్మెంటా? ఇది ఏంటి నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు ఏంటంటే, నేను ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రశ్నించవచ్చు. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సక్రమంగానే జరిగింది కదా. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫాలో చేసే కదా వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ క్లియర్ చేయడము. ఇప్పుడు చెట్లు ఇప్పుడు ఓవరాల్ మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ట్రీ కవర్ పెరుగుతుంది అంటే ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్, దేనివల్ల అయితే మనకి టెంపరేచర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇండియా, చైనా, ఈ 2 దేశాల్లో గత 10 సంవత్సరాల్లో ట్రీ కవర్ పెరిగింది, తగ్గలేదు. సో ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ ఎన్వైరన్మెంటలిస్ట్? ట్రీస్ పోతున్నాయి అని. ఇండియాలో ట్రీ కవర్ పెరిగిందండి, తగ్గలేదు. సో అదొక దుష్ప్రచారం. నెక్స్ట్ ఏమంటారు, ఇది గూగుల్ కాదు, ఇది మీరు అదానీకి, ఎయిర్టెల్ కి ఇచ్చేస్తున్నారు అని. మీరు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ మీరు గమనిస్తే, ఆ రోజు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలో అదానీ కనెక్ట్స్ టీము, ఎయిర్టెల్ టీము, గూగుల్ టీము ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. ఎందుకు పార్టిసిపేట్ చేశారు? గూగుల్ అనేది ఒక అంతర్జాతీయ కంపెనీ. వాళ్ళకి లోకల్ గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి, లోకల్ పర్మిషన్స్, కన్స్ట్రక్షన్ చేయడానికి లోకల్ ప్లేయర్స్ మీద ఆధారపడతారు. బట్ ఆ టెక్నాలజీ, ఆ జీపీయూస్, ఆ కంప్యూట్ కెపాసిటీ, ఆ ఇంటెలిజెన్స్ అదంతా గూగుల్దే. అంటే ఒక సాధారణ మనిషికి అర్థం అవడానికి, ఇప్పుడు ఒక తాజ్ హోటల్ ఉంటుంది, లేకపోతే ఒక ఓబరాయ్ హోటల్ ఉంటుంది. ఆ కట్టేది కాంట్రాక్టర్ ఎవరో ఉంటారు, ఆ బిల్డింగ్ ల్యాండ్ ఓనర్ ఎవరో ఉంటారు. కానీ ఎవరన్నా మాట్లాడుకునేటప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ కాబట్టి ల్యాండ్ ఓనర్ హోటల్ సరిగ్గా మేనేజ్ చేయట్లేదని ఎవరన్నా అంటారా?